రానున్న రోజుల్లో ప్రతి నలుగురిలో సగటున ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందా? రానున్న రోజుల్లో డయాబెటీస్ ఇవాళ రోజున ఎంత కామన్గా ఉందో అంతే కామన్గా క్యాన్సర్ బర్డెన్ కూడా మారబోతుందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఇదే, సార్ ఏంటి క్యాన్సర్ అంత కామన్గా కాబోతుందా అన్నది. అసలు వీటి వెనకాల ఉన్న నిజాలు ఏంటి, ఇది ఒట్టి హైపేనా లేకపోతే ఇది వాస్తవంగా మారబోతుందా అన్న డీటెయిల్స్ చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. సో హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ప్రతి నలుగురిలో ఒకరి క్యాన్సర్ రాబోతుంది అన్నది ఒక హైపేనండి ఫ్రాంక్గా చెప్పాలంటే. యాక్చువల్గా ఇండియాలో డేటా కనుక సైంటిఫిక్గా మనం కలెక్ట్ చేస్తున్న పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ, హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ డేటా వీటిలన్నింటినీ చూసుకుంటుంటే కూడా సగటున ప్రతి 9 లేదా 11 మధ్యలో ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది. సో ఇది కూడా మనకి చాలా ఎక్కువ సంఖ్యలోనే అనిపించవచ్చు, కానీ ఇదే కనుక మనం వెస్టర్న్ ఇంకా బాగా అర్బనైజ్ సొసైటీస్తో కనిపిస్తే అక్కడ ప్రతి 2-3లో ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందన్నమాట. సో ఇంకా భారతదేశంలో క్యాన్సర్ అనేది అంత కామన్ డిసీజ్ కాదు. డయాబెటీస్తో పోలిస్తే యాక్చువల్గా మనకి 2040లో ఆల్మోస్ట్ 1.3 బిలియన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉండబోతున్నారు. క్యాన్సర్ సంఖ్య కనుక తీసుకుంటే ఆ టైంలోకి ఓన్లీ ఒక 30 to 50 మిలియన్ క్యాన్సర్ కేసెస్ ఉండబోతున్నాయని ప్రొజెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో డయాబెటీస్కి క్యాన్సర్కి చాలా వ్యత్యాసం ఉందండి. సో ఇది అంత కామన్గా అయ్యే అవకాశాలు లేదనమాట. రీసెంట్గా హైదరాబాద్లో చాలా న్యూస్ పేపర్స్లో రాసింది ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా కామన్గా అవబోతుంది హైదరాబాద్లో, ప్రతి 6 ఒకరికి వస్తుంది అన్నది చెప్పారనమాట. సో దీని గురించి వివరంగా మనం చూస్తే ఏంటి అంటే యాక్చువల్లీ హైదరాబాద్ అన్న మనం ఒక జియోగ్రఫికల్ ఏరియాని కన్సిడర్ చేస్తే ఇది అర్బన్ సొసైటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో అర్బన్ సొసైటీ కింద మనం కన్సిడర్ చేస్తే ఏంటంటే దీంట్లో చాలా అర్బనైజేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే లేట్ ఏజ్ ఫర్ మ్యారేజెస్ అవ్వచ్చు, లేట్ చైల్డ్ బర్త్ కావచ్చు, మనం తినే ఫుడ్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్ అవ్వటం, స్వీట్స్ అవి ఎక్కువగా ఉండటం, అంటే డైట్లో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం, ఇలాంటిది మనం అర్బన్ సొసైటీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. అదే కాకుండా ఈ అర్బన్ సొసైటీస్లో ఇండస్ట్రియలైజేషన్ అది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల పొల్యూటెంట్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి సొసైటీస్లో సగటుగా మనం ఇందాక నుంచి చెప్పినట్టు ప్రతి 9 నుంచి 11 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఏదైతే ఉంటుందో అదే హైదరాబాద్లో కనుక మనం డేటా తీసుకుంటే దీంట్లో మెన్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, ఫీమేల్స్లో ప్రతి 6 ఒకరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందన్నమాట. వీటిల్లో కూడా ఆల్మోస్ట్ 40% క్యాన్సర్స్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్, అంటే ఆల్కహాల్ ఎక్స్పోజర్, టొబాకో ఎక్స్పోజర్, ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. సో ఇవి కూడా రివర్సిబుల్. ఇది కాకుండా ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ స్క్రీనింగ్ పర్సంటేజ్, అంటే ఎంతమంది ఈ అర్బన్ సొసైటీలో, ఇంత ఎడ్యుకేటెడ్ సొసైటీలో, ఇంత యాక్సెస్ టు హెల్త్ కేర్ ఉన్న సొసైటీస్లో కూడా స్క్రీనింగ్ పర్సంటేజ్ కనుక చూస్తే ఇదే డేటాలో చూస్తే లెస్ దెన్ 1% పేషెంట్స్లో స్క్రీనింగ్ అన్నది జరుగుతుందన్నమాట. ఇదే పాపులేషన్, ఎవరైతే ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఈ అర్బన్ సొసైటీస్లో ఉంటారో వాళ్ళని కరెక్ట్గా కానీ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే స్క్రీనింగ్ పర్సంటేజ్ పెరిగి మనం క్యాన్సర్ సంఖ్యని ఇంకా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ అన్నది రిలేటివ్గా రేర్ డిసీజ్. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అంత కామన్ డిసీజ్ అయితే కాదు. మనం క్యాన్సర్ నుంచి మనల్ని కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. స్క్రీనింగ్ ద్వారా మనం క్యాన్సర్ బాడీలో ఏర్పడక ముందే గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో టెక్నాలజీ కూడా బెటర్ కావటం, ఏఐ ఇంప్లిమెంటేషన్, స్క్రీనింగ్ మెథడ్స్లో యూజ్ చేయడం వల్ల మనం ఇంకా ముందే క్యాన్సర్ బాడీలో ఏర్పడక ముందే గుర్తించి క్యాన్సర్ని ప్రివెంట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో భయపడకండి.